హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్గా నేను మునగాకుతో చారు చేశాను అనమాట. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. తయారు చేసే విధానం చూద్దాం. ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి వేయించుకోవాలి, చింతపండు, వెల్లుల్లిపాయలు, వేయించుకున్న జీలకర్ర, చిన్న ఆనియన్, కొబ్బరి తురుము, కొత్తిమీర. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మునగాకు, కందిపప్పు కుక్కర్లో వేసి ఒక విజిల్ పెట్టుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఉడికించిన నీటిని స్టర్తో ఇలా సపరేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మిక్సీ జార్లో జీలకర్ర, పచ్చి కొబ్బరి తురుము, చింతపండు, వెల్లుల్లిపాయ అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉడికించిన మునగాకు ఉంది కదా, వాటర్ లేకుండా ఇలా పిండేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా పిండుకున్న తర్వాత ఇందులో పల్లి పొడి వేసి కలిపేయాలన్నమాట. ఈ పల్లి వేయించుకొని ఉప్పు, కారం, 2 వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. మునగాకు ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, మనం మిక్సీ పట్టుకున్న ఆ మసాలా ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి, పోపు కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా వేగిపోయిన పోపు చారులో కొంచెం, పళ్ళెంలో కొంచెం వేసేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, దీన్ని వేడి చేసే అవసరం లేదన్నమాట. ఫైనల్లీ సాంబార్ రెడీ ఫ్రెండ్స్. ఇది హెల్త్కి చాలా మంచిది. ఓకే, ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.